నమస్కారం అండి. నా పేరు గంబాడ చిట్టిబాబు. నేను కుంజలి గ్రామ పంచాయతీ సర్పంచ్ను. ఈరోజు మన ఆదివాసీ చట్టాలు, మనకున్న రైట్స్ కాపాడవలసిన బాధ్యత మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకి ఎంతైనా ఉందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు గత ప్రభుత్వము జీవో నెంబర్ 3 రద్దు చేసినప్పుడు, సుప్రీంకోర్టు రద్దు చేసినప్పుడు ఆ రోజు మరి ప్రభుత్వంలో ఉండి మన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అలాగే ఎమ్మెల్సీలు కావచ్చు, మరి నోరు మెప్పుకుంటుండడం మన ఆదివాసుల యొక్క దురదృష్టకరం అది. కాబట్టి ఇప్పుడున్న కూటమి సంబంధించి కావచ్చు, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఆదివాసీ మరి ప్రజాప్రతినిధులు కావచ్చు, మరి ఈరోజు ఈ అభివృద్ధి పేరుతో మరి మన గిరిజనులకున్న చట్టాలని నిర్వీర్యం చేసే పరిస్థితి మరి ఈరోజు ఏర్పడడం జరుగుతుంది. అయితే ఈరోజు మన ఆదివాసులకు గుండెకాయాలంటే 1/7 యాక్ట్ చట్టాన్ని మరి ఈరోజు అభివృద్ధి పేరుతో దాన్ని తొలగించి మన గిరిజనులకి అన్యాయం చేసే పరిస్థితి భవిష్యత్తులో మన భవిష్యత్ తరాల్లో మన ఆదివాసి మనుగడకే మరి ముప్పు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు, మరి ఆదివాసీ మేధావులు కావచ్చు, అన్ని గిరిజన సంఘాలు కావచ్చు, జేఏసీ సంఘాలు కావచ్చు, మరి మన యొక్క ఈ గిరిజన చట్టాలని కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి కూడా మరి ఈరోజు మరి మీ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. సమక్షంలో తెలియజేయన్నది ఏమిటంటే, మనకు జీవో నెంబర్ 3 తీసేస్తారు. ఈ జీవో నెంబర్ 3 తీసేయడం బట్టి చదువుకున్నటువంటి వ్యక్తులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి, పీజీలు, బీఈడీలు ఇట్లాంటి చదివి వాళ్ళు ఖాళీగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది. మనకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు జీవో నెంబర్ 3 తీసేశారు. మన ఆదివాసుల దుస్థితి ఇది. మనమే పూర్వజన్మల్లోనే ఎప్పుడో కానీ ఏంటంటే ప్రధానమైనటువంటి అధినేతలకి మనం తప్పు చేసిన వాళ్ళుగా పుట్టాము. ఎందుకు పుట్టాము అంటే ప్రతి ఒక్కరికి కూడా మనం నమ్మడమే మన తప్పు. కాబట్టి మన ఆదివాసీ ప్రజలారా ఇప్పటికైనా మేలుకుందాం. ఇక్కడ మన ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు, ప్రజా సంఘాలు, మన ప్రజల ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధితో ఒకే తల్లికి పుట్టిన బిడ్డలుగా